హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెయిర్ అనేది డ్రైగా, రఫ్గా, డల్గా ఉన్న హెయిర్ స్మూత్గా, సిల్కీగా పెరగడానికి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా హెయిర్ మాస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో చూపిస్తాను, చూడండి. దానికి మనకు ముఖ్యంగా కావాల్సింది కొబ్బరి పాలలో విటమిన్ ఏ, సి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మన హెయిర్ని సిల్కీగా చేయడానికి, స్మూత్గా చేయడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. మన హెయిర్ని స్ట్రాంగ్ చేస్తాయి, మన హెయిర్కి కావలసిన తేమను అందిస్తాయి. అలాగే ఇందులో మనము బనానాను కూడా యాడ్ చేసుకుందాము. బనానా రఫ్గా ఉన్న హెయిర్ని స్మూత్ చేయడానికి, డల్గా, నిర్జీవంగా ఉన్న జుట్టుని బాగా షైనీగా తయారు చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ మన జుట్టుని స్ట్రాంగ్ చేయడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. జుట్టును త్వరగా పొడుగ్గా పెరగడానికి ఇది యూజ్ అవుతుంది. ఇలా ఆయిల్ వేసుకొని బాగా మొత్తానికి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దీంట్లో విటమిన్ ఈ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. మీ దగ్గర క్యాప్సూల్స్ ఉంటే 2 లేదా 3 క్యాప్సూల్స్ యూజ్ చేయండి. విటమిన్ ఈ ఆయిల్ మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది, హెయిర్ని స్ట్రాంగ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది, కొత్త జుట్టు రావడానికి కూడా ఈ విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దీన్ని హెయిర్ రూట్స్కి, హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది, హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ అందించి జుట్టు పొడుగ్గా పెరగడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.